బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వచ్చిన మిథున్ రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. అయితే తనపై కక్షపూరితంగా కేసు నమోదు చేశారంటున్నారు ఆయన. ఏదేమైనా విచారణ తరువాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఏపీ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు తలుపు తట్టారు మిథున్ రెడ్డి, మనందరికీ తెలుసు. అయితే అక్కడ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించారు సుప్రీంకోర్టులో కూడా. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు మిథున్ రెడ్డి కాసేపటి క్రితమే. ఆ తర్వాత నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో ఆయనకు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు ఏదైతే గతంలో ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళందరి నుంచి వివరాలు సేకరించారో వాటి ఆధారంగానే ప్రశ్నలు కురిపిస్తోంది సిట్ బృందం అంతా కూడా. అయితే ప్రస్తుత సిచ్యువేషన్ మాత్రం అక్కడ ఉద్రిక్తంగానే కనిపిస్తుంది. మిథున్ రెడ్డి మాత్రం తనపై కక్షపూరితంగానే కేసులు నమోదు చేశారు అంటున్నారు. విచారణ పూర్తయిన తరువాత కానీ మరి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏం జరగబోతోంది అన్న ఉద్రిక్తత మాత్రం అక్కడ కనిపిస్తోంది విజయవాడలో. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, ఇప్పటికే మనం చూసాము లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తూ ఉన్నారు, ఆ తర్వాత అదుపులోకి తీసుకుంటున్నారు. ఇవాళ మిథున్ రెడ్డి సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి చర్చ అక్కడ లోకల్ గా జరుగుతోంది? సుమతి, మొత్తం మీద చూసుకుంటే మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా మొత్తం 40 మంది నిందితులను జాబితా చేర్చిన పరిస్థితి కనిపిస్తాం. దీంట్లో A4గా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి నిందితుడిగా చేర్చిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు క్రితమే ఎంపీ మిథున్ రెడ్డి దాదాపుగా ఆయన విచారణ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్కు సంబంధించి జరిగిన కొన్ని సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేయడం, అలాగే కొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే విజయసాయిరెడ్డి అలాగే వాసుదేవర్ రెడ్డి అలాగే హసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులు మిథున్ రెడ్డితో కలిసి ఏదైతే ఈ వ్యవహారాలు నడిపిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ నగదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డిక్షనరీలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎక్కడి నుంచి మీకు ఈ నగదంతా ట్రాన్స్ఫర్ అయింది, అయితే అంతిమంగా ఎవరి వద్దకి ఈ నగదంతా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అనే అంశానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఆయన సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు మిథున్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. విజయవాడ సిపి రాజశేఖర బాబు నేతృత్వంలో కూడా విచారణ కొనసాగుతోంది. విచారణకు సంబంధించి కూడా ఈరోజు సాయంకాలం వరకు కూడా విచారణ కొనసాగుతోంది. అయితే సాయంకాలం అరెస్ట్ చూపిస్తారా లేకపోతే ఈ రోజు వరకు విచారణ చేసి రేపు మళ్ళీ విచారణకు పిలిపిస్తారా అనే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరొకవైపు సిట్ కార్యాలయం మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనానికి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇరువైపులా పోలీసులు బారికేడ్స్ని ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు కూడా ఇక్కడికి రాకుండా అంటే భారీ స్థాయిలో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరిని ఈ వైపుకు రాకుండా పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతున్నాయి. మరొక వైపు మిథున్ రెడ్డితో పాటుగా చిత్తూరు ఎంపీకి సంబంధించి గురుమూర్తి అలాగే ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వరుసగా కూడా క్యూ కట్టిన పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మిథున్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి మొత్తం సుదీర్ఘంగా జరిగిన వ్యవహారం ఏ రకంగా ఉంది, ఎందుకంటే ఆయనకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో సుప్రీంకోర్టులో బెయిల్ డిస్మిస్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని దారులు మూసుకుపోవడంతో చిట్ట చివరిగా ఇక్కడికి ఆయన వచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు తథ్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో అంటే ఆయన ఎక్కడో ఉంటే అరెస్ట్ చేశామని చెప్పించుకునే దానికంటే తనంతట తానే విచారణకు వచ్చి అరెస్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి ఈరోజు విచారణకు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 3,500 కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి ఎవరెవరి పాత్రదారులు ఎవరు సూత్రధారులు మొత్తం దీనికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విషయంలో కానీ లేదా సజ్జల శ్రీధర్ రెడ్డి విషయంలో కానీ చాణక్య కానీ దాదాపుగా 11 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. దాదాపుగా 220 మందిని సాక్షులు కావచ్చు లేకపోతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యున్నోళ్ళు కావచ్చు దీని గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు 220 మంది పైగా కూడా వీరందరినీ సిట్ అధికారులు విచారించారు. విచారించిన తర్వాత 11 మంది నిందితులను అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో 9 మంది అలాగే గుంటూరు సబ్ జైల్లో మరొకిద్దరు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఆధారాలు డేటాని బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి కంపెనీ
కంపెనీకి సంబంధించి 5 కోట్ల రూపాయల నగదుని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ జరిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఎందుకు మీకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఎస్పీవై రెడ్డికి సంబంధించి ఎందుకు అక్కడి నుంచే మద్యం ఎక్కువగా తయారు చేసి అక్కడి నుంచే తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిస్టిలరీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు బలవంతంగా లాక్కొని మిథున్ రెడ్డి కనుసన్నల్లోని ఇవన్నీ కూడా దాదాపుగా 4 సంవత్సరాల పాటు కొనసాగాయి. ఏ కంపెనీల్లో కొనసాగాయి, ఎక్కడెక్కడ వీటన్నిటికి సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగింది. అలాగే 2019 ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 800 కోట్ల రూపాయల నగదుకు సంబంధించి కూడా ఎన్నికల వివిధ జిల్లాల్లో ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ నగదు ఎక్కడెక్కడ పంపిణీ చేశారు, ఎక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా దాదాపుగా 40 నుంచి 50 ప్రశ్నలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇవి విచారణకు పూర్తి స్థాయిలో సహకరించినట్లయితే ఒకే అరెస్ట్ చూపించే అవకాశం, ఒకవేళ విచారణ కనుక సహకరించబోతే మరొకసారి అంటే రేపు కూడా ఆయన విచారణ చేసి రేపు సాయంకాలం ఆయన అరెస్ట్ చూపే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సుమతి, శివ, మనం చూసాం గతంలో ఇప్పుడు ఎవరైతే 11 మందిని కూడా అరెస్ట్ చేశారో వారందరికీ సంబంధించి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో A4గా ఉన్నారు ఇందులో ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి. సో మీరు అన్నట్టుగా ఫైనల్ ఇంపార్టెంట్ పర్సన్ ఏమైనా తెలిసే అవకాశం ఉందా? ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి మిథున్ రెడ్డి తర్వాత గతంలో మనం చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శి కావచ్చు, లేకపోతే OSD కావచ్చు, అలాగే భారతీయ సిమెంట్ డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఇట్లా అనేక మందికి సంబంధించి కూడా ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు అనే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో డేటాని అధికారులు సేకరించారు. సో ఆ డేటా సేకరించిన తర్వాత అంతిమంగా ఈ నగదంతా ఎక్కడికి చేరింది, అసలు గతంలో విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా బిగ్ బాస్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈయనైతే పూర్తి స్థాయిలో ప్రశ్నించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో ఆయన్ని ఒకసారి విచారణకు కూడా పిలిచారు. విచారణకు పిలిచిన సమయంలో కూడా ఆయన ఏమాత్రం సిట్ అధికారులు విచారణకి సహకరించలేదని చెప్పి కూడా అప్పట్లో సిట్ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఫైనల్గా అసలు అంతిమంగా లబ్ధిదారుడు ఎవరికి ఈ డబ్బులు చేరినాయి, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా ఒకరి మీద ఒకరు ఇట్లా రకరకాలుగా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తాం. కానీ అంతిమ లబ్ధిదారుడు ఎవరనే దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి నుంచి రాబట్టే ప్రయత్నం అయితే సిట్ అధికారులు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం అంటే మరికొద్ది సేపట్లో కానీ ఈరోజు సాయంకాలం కానీ సిట్ అధికారులు దాదాపుగా 300 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేయబోతున్న నేపథ్యంలో ఆ ఛార్జ్ షీట్లో ఇంకా ఎవరి పేర్లు ఉండబోతున్నాయి, ఎవరెవరు కొత్తగా పేర్లు యాడ్ కాబోతున్నారు అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ ఎవరనే అంశానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఛేదించే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. సుమతి, రైట్ శివ, మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి ఎంపీ గురుమూర్తి ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు బిగ్ టీవీతో, ఒకసారి చూద్దాం. చేపట్టిమే ఎంపీ మిథున్ రెడ్డి రావడం జరిగింది. సో మిథున్ రెడ్డికి సంబంధించి కూడా సిట్ కార్యాలయం ఎదుట విచారణకు హాజరు. అంతో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల నేతలు వచ్చారు. అలాగే చిత్తూరు ఎంపీ, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా విచారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అసలు ఆయన ఏం జరగబోతోంది ఏంటి అనేది ప్రధానంగా ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు భారీ స్థాయిలో వచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే ఎటువంటి అంశాలను ఏ రకంగా తీసుకోబోతున్నారు ఏంటి అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయం వద్ద కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అయితే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి ఎంపీ ఉన్నారు. సార్ ఏంటి సార్ అసలు ఏమంటారు? ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులందరి మీద ఏదో రకమైన కేసులు పెట్టి లోపలేసేయాలి, నిర్బంధించాలి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనుకుంటున్నారు. అది అసాధ్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిత్ర మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడుతుంది. ఇలాంటి కుట్రల్ని ధీటుగా ఎదుర్కొంటుంది. అంటే పక్క ఆధారాలు ఉన్నాయి, డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగింది. సో 2-3 సార్లు విజయసాయిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. దానివల్లే నోటీసులు ఇచ్చి విచారణ పిలిచామంటున్నారు. అవన్నీ రకరకాల కథలు వెళ్తున్నారు. ఆ కథలో భాగంగానే ఇవన్నీ జరుగుతుంది. ఫైనల్గా అంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏ రకంగా అవుతుంది? వరుసగా ఈ కేసుల పరంపర దాదాపు ఇప్పటికే 40 మంది పైగా నిందితులు ఉన్నారు, ఒక బిగ్ బాస్ కూడా ఉన్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఈ సమస్యలని, ఈ ఆరోపణల్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో ఖచ్చితంగా తన మద్దతుని కూడగట్టుకొని రాబోయే ఎలక్షన్లో ధీటుగా ప్రభుత్వాన్ని ఏర్పడుతుంది. సో అలాంటి చరిష్మాని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మాని తగ్గించడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అంటే జగన్ టార్గెట్ కానీ లిక్కర్ స్కామ్ కొనసాగుతుందని చెప్పి వైసీపీ నేతలు కూడా దీన్ని ఎట్లా తీసుకుంటారు?